ఇదే వారణాసిలోని మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ ప్రవేశ ద్వారము కుడి ఎడమ పక్కన మనకి కనిపిస్తున్నటువంటి ఈ కట్టెల అడితులు, శవదహనాలకు ఉపయోగించే కట్టెల అడితులతోటి మనకి మణికర్ణికా ఘాట్ స్వాగతం పలుకుతూ ఉంటుంది. కాశీ పట్టణం ఇదే వారణాసి. ఇక్కడ మరణిస్తే మోక్షమని, ఇక్కడ శివైక్యం చెందితే స్వర్గలోక ప్రాప్తి అని సావు కోసం ఎదురు చూసే పట్టణం కాశీ. అందులోనూ హరిశ్చంద్ర మణికర్ణికా ఘాట్లో అంత్యక్రియలు జరిగితే మోక్షప్రాప్తి ఖచ్చితం అని కోటాను కోట్ల మంది హిందువుల విశ్వాసం. మోక్షానికి ప్రాప్తినిచ్చే మణికర్ణికా ఘాట్లో పార్థివ దేహాలని తీసుకుంటూ వాళ్ళు పలికే పదం రామనామ సత్యహాయ్ జీవన్ అసత్యహాయ్ అంటూ పార్థివ దేహాలు మోసుకుంటూ వస్తుంటారు. ఈ సర్వ సృష్టికి లయకారకుడైన మహాదేవుడు నిరంతరం తాండవం చేసే ఈ రుద్రభూమి, ఈ శ్మశాన భూమి ఇదే ఈ మణికర్ణిక. శివుడు తాండవం చేసే ఈ ప్రాంతం ఒక రుద్రభూమి అయినా, ఒక శ్మశాన భూమి అయినా, ఒక పవిత్ర దేవాలయంగా భావించి చిన్నపిల్లలు మహిళలు సైతం దర్శించుకునే ప్రదేశమే ఈ మణికర్ణిక. వారణాసి అంటేనే రుద్రభూమి. 35 కోట్ల మంది దేవతలు ఈ క్షేత్రంలో కొలువై ఉంటారు అని హిందువుల నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. సాక్షాత్తు పరమశివుడి కుడి కర్ణము నుండి మణి జారిపడిన ప్రదేశమే ఈ మణికర్ణిక. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో కుండమును ఏర్పరిచిన ప్రదేశం ఈ మణికర్ణిక. ఈ శవదహనం చూస్తూ ఉంటే గుర్రం జయశివ గారి కాలం నుంచి జాలువారిన ఒక పద్యం, డివి సుబ్బారావు గారు పాడినటువంటి ఒక అద్భుతమైన పద్యం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయి, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలే అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసెల సౌరు గంగలో కలిసిపోయే. అద్భుతమైన పద్యం.